ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఉగాది పండుగ సందర్భంగా కీర్తిశేషులు డాక్టర్ డి రామానాయుడు కళామండపంలో ఫిలిం నగర్ హైదరాబాద్లో 30/3/2025 నుండి 3/4/2025 వరకు ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మరియు కీర్తిశేషులు చుక్కపల్లి శంకర్రావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఫినిక్స్ కంపెనీ వారి సహాయ సహకారాలతో గొప్ప ఉచిత పద్య నాటక మహోత్సవాలు జరుగుతున్నాయండి. అందులో భాగంగా 31/3/2025 అంటే మార్చి 31 సోమవారం సాయంత్రం 6 గంటలకి శ్రీ దేవి కళానాట్య మండలి ఉయ్యూరు వారిచే బాలనాగమ్మ జానపద నాటకం ప్రదర్శింపబడుతుంది. ఈ నాటకం గురించి ప్రముఖ నటులు, వక్త, తెలుగు పండితులు డాక్టర్ కొట్టే వెంకటాచార్యులు గారు మన దగ్గర ఉన్నారు. ఆయన్ని ఈ నాటకం యొక్క విశిష్టతని, ఈ నాటకం యొక్క గొప్పతనాన్ని, ఇందులో నటిస్తున్న నటీనటుల యొక్క గొప్పతనాన్ని ఆయన మనకి తెలియజేస్తారు. సార్, ముందుగా ఈ బాలనాగమ్మ నాటకం యొక్క విశిష్టత, దానిలో ఉన్న గొప్పతనం గురించి తెలియజేస్తారా సార్? సంతోషం. బాలనాగమ్మ అనేటువంటి నాటకాన్ని కణ్వశ్రీ అనేటువంటి ఒక మహానుభావుడు రాశారు. 20వ శతాబ్దంలో పద్య నాటకం రాసినటువంటి ప్రముఖుల్లో, అంటే 20వ శతాబ్దం ప్రారంభంలో పద్య నాటకం రాసినటువంటి గొప్ప వ్యక్తుల్లో కణ్వశ్రీ గారు ఒకరు. ఓకే. ఎందుకంటే ఆయన నిన్న మొన్నటి దాకా ఉన్నారు. సినిమాలకు కూడా 1-2 సినిమాలకు డైలాగులు కూడా రాశారు కణ్వశ్రీ గారు. ఈ కణ్వశ్రీ గారి గొప్పతనం ఏంటంటే, ఈ బాలనాగమ్మ ఇతివృత్తం జానపద కథల్లో నుంచి వచ్చింది. సొరిబివాడు బాగా నాటకాలు ఆడేవాడు ఒకప్పుడు. ఆయన బాలనాగమ్మ ఇతివృత్తాన్ని తీసుకొని ఒక రాత్రి మొత్తం ప్రదర్శించడానికి అనువుగా ఉండేటట్లుగా ఆయన అద్భుతమైనటువంటి ఆ కథతో పద్యభూయిష్టంగా చక్కగా రాశారండి. నా వరకు నేను చూస్తే బాలనాగమ్మ నాటకం నాకు ఎందుకో చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే విదేశీ సంస్కృతితో తెలుగు జాతి నిర్వీర్యం అవుతున్నటువంటి రోజుల్లో బాలనాగమ్మ అనేటువంటి పతివ్రతామ తల్లి, ఆమె బాలనాగమ్మ, ఆ మహాతల్లి యొక్క చరిత్ర ఈ జాతికి, తెలుగు జాతికి కాదు, హైందవ జాతికి కూడా చాలా అవసరమైందన్నమాట. బాలనాగమ్మ అంటే ఆమె గొప్ప పతివ్రత. ఆ పతివ్రతను చెడగొట్టడానికే మాయల ఫకీర్ పథకం వేశాడు. పథకం వేస్తే పతివ్రతను చెడగొట్టిన వాడు చరిత్రలో ఎవడు లేడు. ఎవడైనా ప్రయత్నం చేస్తే వాడు చచ్చిపోయాడు కానీ బతకలేదు. అందరు తెలిసే, రామాయణం దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం మనం. ఎందుకని అంటే హైందవ ధర్మం ప్రకారము స్త్రీకి పాతివ్రత్యం అనేటువంటిది గొప్ప వరంగా భావించుకుంటారు. అది ఈనాడు యువతరానికి వాటి గురించి తెలియకపోయినా కూడా మా తరం వరకు కూడా చూసాం. ఆ బాలనాగమ్మను ఫకీర్ కొరడాతో కొట్టి బాధ పెడుతుంటే, సంగును కొరడతో కొట్టి బాధ పెడుతూ ఉంటే ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి సన్నివేశాలు నేను చూశాను 60sలో. అద్భుతమైన నాటకం. నేను కొన్ని గ్రంథాలు కూడా రాసుకున్నాను. తెలుగులో అద్భుతమైన నాటకం అనేది ఉందంటే ఈ కాలంలో నాకు బాగా నచ్చింది బాలనాగమ్మ అని కూడా నేను నా బుక్స్ రాసుకున్నాను. ఎందుకంటే మానవీయ విలువలు దేంట్లో ఉంటాయో అది గొప్ప సమాజం ఏర్పడుతుంది దానివల్ల. అవునండి. అలాగే ఇప్పుడు సంగు ఉన్నారు, సంగు పాత్ర చాలా అద్భుతంగా కవిదిద్దాడు. మాయల ఫకీరు మాయాజాలంలో పడి సంగు ఆయనకు అర్పించుకుంటుంది తన సర్వస్వాన్ని. బాలనాగమ్మ ఎప్పుడైతే అందగత్తె అని చెప్పగానే ఆమెను పక్కన పెట్టేశాడు. అంటే చాలా మంది ఉంటారు స్త్రీలు నమ్మి మోసపోయిన వాళ్ళు, వాళ్ళకు ప్రతీక సంగు పాత్ర ఎంత ఇందైతే. అలాగే ఈ మాయలు మరాఠీ మామూలు ప్రదర్శన కోసం జనం రావాలి, మాయలు మాయ
మాయలు మర్మాలన్నీ చూపిస్తూ ఉంటారు. కానీ అంతర్గతంగా అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ఏంటంటే మానవుడికి పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఉత్తమమైన మానవీయ విలువలు కావాలి. అది ప్రబోధించేదే బాలనాగమ్మ. కొన్ని చోట్ల నేను హార్ష్గా కూడా చెప్పాను. కొన్ని ఇతర భాషలో నుంచి తెలుగులోకి తర్జుమా చేసి ఆ నాటకాలు ఆడి సంతృప్తి పడుతూ ఉంటారు. అల్ప సంతోషాలు కాకపోతే ఏంటండి ఈ నాటకము ఎందుకు అన్ని చోట్ల ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? ఉత్తమమైనటువంటి మానవీయ విలువల్ని ప్రతిబింబించేటువంటి నాటకం మనకు కావాలి ఈనాడు. ఆ సాహిత్యం మనకు కావాలి. ఆ విధంగా తర్వాత కార్యవర్ధి, అందులో నాకు ఇంకా చాలా ఇష్టం ఏంటంటే బాలనాగమ్మ భర్త కార్యవర్ధి రాజు. నేను దాదాపు ఒక 20 నాటకాలు ఆడాను కార్యవర్ధిగా. అది కూడా నాకు కొంచెం ఓ పక్షపాతం ఉండొచ్చు. నేను కూడా చాలా ఆడాను. మా అర్జునరావు ట్రూప్లో చాలాసార్లు తీసాడు, ఆడాడు అనమాట. అది కూడా చాలా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది. అందువల్ల అభిమానం కూడా ఉంటుంది, దానికి కాదని లేదు. అది అభిమానమే. కార్యవర్ధి పాత్ర చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చిందని మా ప్రేక్షకులు చెప్తుంటే నేను కూడా సంతోషపడ్డాను. అంతేకాకుండా నేను చిన్నప్పుడు సార్ నేను బాగా చూసిన నాటకాల్లో దాదాపు అట్ ది ఏజ్ ఆఫ్ 12, 13, 15 అన్నారు. వాటిలో బాలనాగమ్మ మొదటిదండి. ఆ పల్లెటూళ్ళల్లో జనం వస్తారండి, ఆడియన్స్ వస్తారండి, కుప్పలు తిప్పలుగా వచ్చి తెల్లవారేదాకా బాలనాగమ్మ నాటకం చూసి ప్రత్యేకంగా ఆడవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఒక సమాజంలోని స్త్రీలను అది హృదయ ప్రేక్షకుల్ని, స్త్రీలు అంటే ప్రేక్షక స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, అంత గొప్పగా అది ద్రవీభూతం చేసిందంటే అది కళాఖండం కాక ఇంకేమవుతుందండి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. అయితే ఇప్పుడు ఈ బాలనాగమ్మ జానపద నాటకంలో నటిస్తున్న నటీనటుల గురించి మాట్లాడుకుందాం సార్. ఇది యాక్చువల్గా శ్రీదేవి కళానాట్య మండలి ఉయ్యూరు వారు సమర్పణ సార్. ఇది ముఖ్యంగా ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఆ టైటిల్ నిర్వహిస్తున్న క్యారెక్టర్ బాలనాగమ్మ క్యారెక్టర్ కదా సార్. అది ఆ బాలనాగమ్మ క్యారెక్టర్ని శ్రీమతి వీరమణి నటిస్తున్నారు. ఆవిడ నాట్య కళారాజ్ని అని చెప్పి బిరుదు కూడా ఉంది. వీరమణి మనకు బాగా తెలిసిన అమ్మాయి ఇప్పుడిప్పుడే చాలా చాలా మంచి పేరు తెచ్చుకొని అద్భుతమైన నటిగా రూపుదిద్దుతుంది. ఆవిడకి చాలా అవకాశాలు కూడా వస్తున్నాయి. అలాంటి వీరమణి గురించి 2 ముక్కలు చెప్పండి సార్ మీరు. ఈ అమ్మాయి వీరమణి 100కి 100 పైసలు బాలనాగమ్మ పాత్రకు సరిపోతుందండి. ఓకే. ఎందుకంటే ఆమె ఆంగిక ముఖ కవళికలు, ఆ వర్చస్సు, ఆ డైలాగ్ ఇవన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి ఆ అమ్మాయి ఇంతకుముందు నాటకాలు వేరే నాటకాలు చూసాం కాబట్టి 100కి 100 రూపాయలు ఆ అమ్మాయి ఖచ్చితంగా సరిపోతుందన్నమాట. అది పతివ్రత పాత్ర. అది ఆ పాత్రకు ఆమె శరీరం కానీ, ఆమె డైలాగ్ కానీ, ఆమె చూపులు కానీ బాగా సూట్ అవుతాయి అన్నమాట. అందువల్ల వీరమణి గారు అందులో నటించడం గొప్ప విశేషం. ఇది చాలా చాలా మార్లు ఆమె వేశారు. అందులో ఇప్పుడు ఇది పండిత పరిషత్తు రామనాయుడు కళ్యాణ మండపం దగ్గర అంటే పండిత పరిషత్తు మహానుభావులు అందరూ చదువుకున్న వాళ్ళు వస్తాడు. అలాంటి వాళ్ళ అభిమానం చూరగొనడమే కళాకారుడి యొక్క అంతరాత్మ ప్రబోధం. అయితే తర్వాత ఇప్పుడు ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే కార్యవర్ధి క్యారెక్టర్ మన సోమర ఎరిస్వామి చౌదరి గారు గాన విరాట్ మనకు తెలిసిన తమ్ముడు, అతను కూడా మన శిష్యప్రాయుడు, మనతోటి నాటకాలు చేస్తూ ఉంటాడు. కొన్ని నాటకాలు కూడా వేయించాము. ఇప్పుడు ఈ సందర్భంగా ఒకటిసారి అది ఎరిస్వామి చౌదరి తమ్ముడికి మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఫిలిం నగర్లో డాక్టర్ డి రామనాయుడు కళామండపంలో ఆయనకి మంచి అవకాశం వచ్చింది నాటకంలో నటించడానికి. సో తమ్ముడికి మా శుభాకాంక్షలు. చెప్పండి సార్ మన ఎరిస్వామి చౌదరి గురించి 2 మాటలు. ఎరిస్వామి చౌదరి మంచి ఆంగికం ఉన్నటువంటి వ్యక్తి అండి. నాకు ఆ ఆంగికం చూడగా నాకు చాలా సంతోషం ఏర్పడింది. నటన తక్కువైతే మనం నేర్పుకోగలం, కానీ ఆంగికం లేకపోతే ఏం నేర్పుకుంటాం మనం? అవును 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 అవును.
భీముడేసిన రమణారెడ్డి లాగా ఉంటే ఎట్లా అండి? అట్లా కాకుండా ఈ కార్యవర్తి రాజుగా ఆయనకు ఆంగికం చక్కగా పనికి వస్తుంది. రాజవేషం చాలా బాగుంటుంది అతనికి, మనం కూడా రాజవేషాలు ఇచ్చాము అతనికి. ఆ విధంగా సరే సంగీతం అంటారా, అతనిలో నేను చూసిన గొప్ప విషయం ఏంటంటే, అతని మెరిట్ ఏంటంటే ఏదో నేర్చుకుందామని తపన 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 ఉంటుందండి. అది ఉన్నవాడు నిజ జీవితంలో బాగుపడతాడు, కళారంగంలో ఇంకా బాగుపడతాడు. తప్పకుండా సార్. తర్వాత ఇంకో పాత్ర బాలవర్ది పాత్ర సార్. అది బాలవర్ది కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది పాపారావు గారు మధుర గాయకులు ఆయన యాక్ట్ చేస్తున్నారు. బాలవర్ది గారు బాలవర్ది పాత్ర అది ఒక మామూలుగా అప్కమింగ్ ఆర్టిస్ట్లో ఉంటారే, వాళ్ళకు ముందు బాలవర్ది పాత్ర నేర్పుతారు. అంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అది నేర్పుతారు జనరల్గా డైరెక్టర్లు ఎవరైనా సరే. ఎందుకంటే ఆ తల్లి దగ్గర మాట్లాడుకోవాలా, అవన్నీ కూడా కొంచెం బాగా ఉంటాయి ఆ వయసులో. వాడికి 60 ఏళ్ళు వస్తే ఏం లాభం అంటే బాలవర్ది. అలా కాకుండా 25 ఏళ్ళ కుర్రాడు 25 ఏళ్ళ లోపల ఉంటే ఇంకా బాగా ఉంటాడు అనమాట. ఓకే అండి, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అయితే సార్ ఇప్పుడు దీంట్లో ఈ కథ మొత్తాన్ని బాలనాగమ్మ నాటకాన్ని నడిపించే అతి ముఖ్యమైన పాత్ర, విలన్ పాత్ర మాయల్ ఫకీర్. మాయల్ ఫకీర్గా మన జట్టి సాంబశివరావు గారు నటిస్తున్నారు. నట భయంకర సాంబశివరావు గారి గురించి ఒక ముక్క చెప్పాలి సార్. నేను నట భయంకర మీరు అన్నారు కదా, ఆయన భయంకరంగా ఉంటేనే ఆ పాత్ర పండుతుంది. అవునవును. ఎందుకంటే ఆంగికానికి ఆంగికం ఉండాలి, మంచి గెటప్ వేషం బాగా ఉండాలి, డైలాగ్ కూడా అది ఎలాగా ఉండాలంటే ఈ పౌరాణిక డైలాగ్ కాదు, తెలుగు పూర్తి తెలుగు కాదు, కొంచెం అటు ఇటుగా మరాఠీ కదా, కొంచెము ఉర్దూ పదాలు సమ్మిశ్రంగా కూడా కవి రాశాడు. ఆ స్లాంగ్, ఆ వ్యవహారికమైనటువంటి అది నేర్చుకుంటే, ఆ శైలి నేర్చుకుంటే, నేను వారిని చూడలేదు కాబట్టి నేను చెప్పలేను, కానీ నేర్చుకుంటే ఏ పాత్ర పడుతుంది అనమాట. ఆ ఫకీర్ పాత్ర ఎప్పుడైనా పడుతుంది సార్. ఇది నేను చూశాను, ఆయన అనుకోకుండా విజయవాడలో నాకు కలిసారు. ఆయన జట్టి సాంబశివరావు గారు, ఆయన పరిచయం అయ్యారు. అయితే ఆయన పెర్ఫార్మెన్స్ నేను రాజుపాలెంలో బాలనాగంలో ఫకీర్ పాత్ర చూశాను. నేను చూసాను, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయింది. అయితే నాకు బాగా నచ్చింది ఏంటంటే, బయట ఆయన చాలా సౌమ్యుడు అండి, మీలాగానే మీరు బయట సౌమ్యంగా ఉంటారు, విలన్ పాత్రలు వేస్తారు, శిశుపాలుడు దుర్యోధనుడు, అలాగే ఆయన కూడా బయట చాలా సౌమ్యుడు, కానీ అద్భుతంగా ఫకీర్ వేషం బాగా చేస్తారు ఆయన, బాగా యాక్ట్ చేస్తారు ఆయన. రేపు ప్రేక్షకులందరూ దయచేసి ఆ బాలనాగం నాటకంలో ప్రత్యేకించి ఆయన నటన చూసి తీరాల్సింది. ఓకేనా సార్? సార్ తర్వాత పులిరాజు పాత్ర సార్, ముత్యాల నాగేశ్వరరావు బొడ్డపాడంట, ముత్యాల నాగేశ్వరరావు యాక్ట్ చేస్తారు. ఆ పులిరాజు క్యారెక్టర్ గురించి చెప్పండి సార్. పులిరాజు అంటే ఈ ఫకీరు, ఆ పులిరాజు యొక్క రాజ్యంలో ఫకీరు ఒక పులిని సృష్టించి ఆ ఊరి మీద వదులుతాడు. అప్పుడు ఆ పులి ప్రజలందరూ వచ్చి ఆయన దగ్గర మొరపెట్టుకుంటారు, అయ్యా ఇట్లా పులి వచ్చి మనుషులను చంపేస్తుంది, పశువులను చంపేస్తుంది అని. అప్పుడు ఆయన ఒక పెద్ద శిలాఫలకం లాంటి ఒక బోర్డు వేయిస్తాడనమాట. ఈ పులిని చంపిన వాళ్ళకి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తాను, నా అర్ధరాజ్యం నా రాజ్యం అతనికే ఇస్తాను, మా అమ్మాయి ఒకతే కూతురు, మా రాజ్యం ఆయనకి ఇస్తాను. బాలవర్ది వస్తూ అది చూస్తాడు. అది చూసి ఆ పులి వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని చంపుతాడు అనమాట. అంటే పులిరాజు అని ఆయనకు పేరు ఎందుకు వచ్చిందంటే, పులులు చంపేవాడంట ఒకప్పుడు, ఆయన వల్ల కూడా కాలేదు, అందువల్ల ఆయనకు పులిరాజు పేరు వచ్చింది. కానీ ఆయన వల్ల కాకపోయేసరికి బాలవర్ది ద్వారా ఆ పని నెరవేరుతుంది. ఆయన తన కూతురునిచ్చి వివాహం చేస్తాడు. కథ చాలా అద్భుతంగా తీర్చిదిద్దారండి అది కణ్వశ్రీ గారు. హ్యాట్స్ ఆఫ్ సార్. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ క్యారెక్టర్, అది సంగు పాత్ర సార్. సంగు చాలా డాన్సెస్ ఉంటాయి, చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉన్న ఇచ్చే క్యారెక్టర్ అది. అది ఎవరంటే శ్రీమతి ఇంద్రజ చలాకితారా. ఇంద్రజ పెర్ఫార్మెన్స్ మనం చూసాం కదండి, మన రాజుపాలెంలో చింతామణి క్యారెక్టర్ కూడా చేశారు ఆవిడ. అద్భుతం. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే డాన్స్ అండి. ఆవిడ చాలా అద్భుతంగా డాన్స్ చేస్తుంది ఆవిడ. ఆ డైలాగ్ డెలివరీ కానీ ఇప్పుడు చాలా మంచి ఫేమస్ అయ్యారు ఆవిడ. అలాంటి ఆవిడ ఈ సంగు క్యారెక్టర్ అద్భుతంగా చేస్తారని భావిస్తున్నాను నేనైతే. మీరేమంటారు? సంగు అనే పాత్ర అండి అది చాలా అపూర్వమైన సృష్టి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే 2 షేడ్లు ఉన్నాయి దానికి. ఎందుకంటే మొదట్లో ఫకీరు మోసంలో పడి
తర్వాత ఆ రొమాంటిక్గా బిహేవ్ చేయాలంటే బాగా నటించాలి. అందరూ డాన్సర్ అనమాట, డాన్సర్ ఉంది. రొమాంటిక్గా బిహేవ్ చేయాలి, డైలాగ్ చెప్పాలి. తర్వాత ఆ హిందీ పాటలు ఏవో ఉన్నాయి పాడాలి. అతను లాంగ్వేజ్ మీద గ్రిప్ కూడా ఉండాలి. అది ఒక రకంగా చూసుకుంటాం. సెకండ్ షేడ్లో బాలనాగమ్మకి ఆమె సపోర్ట్ చేస్తారు అన్నమాట. వీడు ఒక దుర్మార్గుడమ్మా ఇది అని చెప్పి అవన్నీ కూడా. అంటే ఆ రెండో షేడు చాలా బాగా ఉంటుంది అన్నమాట. ముందు ఆ షేడ్ వేరు, ఈ షేడ్ వేరు. ఆ రెండు సమర్థవంతంగా అమ్మాయి నటించింది చూసాము, చాలా బాగుంది. అయితే నెక్స్ట్ అండి తిప్పుడు క్యారెక్టర్ ఏగా నాగేశ్వరరావు గారు యాక్ట్ చేస్తున్నారు, హాస్య నటులు. ఈ తిప్పడు పాత్ర గురించి చెప్పండి సార్. ఇక్కడ ఈ సీరియస్గా అంటే ఒక తీక్షణంగా నాటకం బాగా రన్నింగ్ బాగా జరుగుతున్నప్పుడు ప్రేక్షకులతో ఒక రకమైన ఆహ్లాదం కావాలి కాబట్టి ఏం చేశారంటే రెండు పాత్రలు సృష్టించారు. తలారాముడు పాత్ర, కార్యవర్తి దగ్గర ఆయన తలారాముడు ఉంటాడు. రెండవది తిప్పడు పాత్ర. తిప్పడు ఒక సాధారణమైన వ్యక్తి, అతని చాకలి వృత్తి చేసుకుంటాడు. ఒక సాధారణమైన వ్యక్తి అంటే పామరుడు అనమాట. ఆ పామర హాస్యం తిప్పళ్ళు పెట్టేశాడు కవి తెలివిగా. అదే తలారాముడిది కూడా హాస్యమే ఉంటుంది, కామెడీ ఉంటుంది. కానీ అది కొంచెం పాలిష్డ్గా కొంచెం మెరుగులు విడిచిపెట్టాడు. ఎందుకంటే రాజుల మధ్య తిరుగుతున్నవాడు కదా, అందువల్ల ఆ పాలిష్నెస్ అనేది, ఆ నునుపు మెరుపు అంతా హాస్యమైనా సరే ఆ మెరుపులు అవన్నీ కూడా దాంట్లో బాగా కనిపిస్తాయన్నమాట. ఆ రెండు క్యారెక్టర్లో కవి అద్భుత సృష్టి చేశాడన్నమాట. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. సార్ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఏంటంటే లచ్చి మంజరి. ఆవిడ మీ శిష్యురాలు శ్రీమతి మనుప్రియ గారు యాక్ట్ చేస్తున్నారు. గానమణి అని ఇచ్చారు టైటిల్ ఆవిడకి. ఆ లచ్చి మంజరి క్యారెక్టర్ గురించి కొద్దిగా చెప్పండి సార్. అలాగే మనుప్రియ గారి గురించి మీరే చెప్పాలి ఆవిడ గురించి. శిష్యురాలు మంజరి అనే పాత్ర రెండు కూడా నేను చూశాను అమ్మాయితో. చాలా బాగా చేస్తుంది. ఎందుకంటే సూట్ అయిన క్యారెక్టర్ సూట్ కావడం కదండి, ఆ పాత్రలో ముదిగిపోయింది అమ్మాయి. ఎందుకంటే ఇప్పుడు లచ్చి ఉంది అనుకోండి, ఒక పామరమైన తిప్పడు భార్య, ఒక పామరమైనటువంటి భాష, పామరమైనటువంటి మాటలు, పామరమైనటువంటి భావనలు ఉంటాయి. అది బాగా చేస్తుంది. ఇక్కడ తలారి రాముడు ఉన్నాడు, వాడు కార్యవర్తి పక్కన ఉండేవాడు. బాలవర్తిని పెంచింది అతనే. అక్కడ వాడితో సరదా కొంచెం సిస్టమ్ వ్యవహారికంగా మనం పోవాలి. అక్కడ క్లాసికల్ కామెడీ, ఈ రెండు కూడా అమ్మాయి బాగా చూపించగలదు. అందువల్లనే చాలా 100 నాటకాలు వేసింది ఆ లచ్చి మంజరి పాత్రలు, పర్ఫార్మెన్స్. ఈ సందర్భంగా ఆమె ఈ మనుప్రియ దీనికి లచ్చి మంజరి క్యారెక్టర్ సెలెక్ట్ అయినందుకు ఆవిడకి అభినందనలు తెలియజేద్దాం సార్. అదే సార్ తర్వాత జంగమ దేవర క్యారెక్టర్ ఒకటి ఉంది సార్. అది రాధాకృష్ణ గుడివాడంట ఆయన పోషిస్తున్నారు. జంగమ దేవ క్యారెక్టరు చెయ్యగలిగితే చాలా బాగుంటుంది సార్. చిన్న పాత్ర, దాంట్లో కూడా బాగా పేరు తెచ్చుకోవచ్చు. బసవేశ్వరుడు అంటారు, జంగమ దేవర ఇచ్చాడు. బసవేశ్వరుడు ఏం చేశారంటే బాలనాగమ్మ భర్త కార్యవర్తి పోతూ పోతూ గీత గీస్తాడు. ఈ గీత దాటి బయటికి పోగా కట్టాడు. మాయల్ పకీరు జంగమదేవ పాత్రలో వచ్చాడు. ఆ గీత దగ్గరకు వచ్చేసరికి వాడు పోలేకపోతాడు. మంచి డైలాగులు ఉన్నాయి ఆ రోజు. అప్పుడు ఈ బాలనాగమ్మ ఈ వ్యవహారం ఏంటంటే, ఆ జంగమదేవరు అంటే శైవ సంప్రదాయం ఉన్నవాళ్ళు, వాళ్ళకి భిక్ష వస్తారు, భిక్ష ఇచ్చి వాళ్ళకైతే గౌరవిస్తారనమాట. ఆ భావనతో బాలనాగమ్మ భిక్ష తీసుకొని వచ్చింది. ఆ గీత దాటి రమ్మంటాడు. అయ్యో దాటకూడదు అంటే మేము వెళ్ళిపోతాం, జంగమ దేవుడు శాపం వేస్తాడు. అయ్యో ఈయన ఎక్కడ శాపం పెడతాడని చెప్పి గీత దాటింది. ఆ రెండు షేడ్లు చాలా బాగుంటాయి. ఆ డైలాగ్ మంచి డైలాగులు ఉన్నాయి బసవేశ్వరుడికి. అది నటుల మీద ఆధారపడి ఉంటాయి. ఓకే అండి. అయితే సార్ ఇప్పుడు నటీనటుల గురించి మాట్లాడుకున్నాం. మెయిన్ ఇప్పుడు హార్మోనియం సిహెచ్ నాగేశ్వరరావు, ఉయ్యూరు నాగేశ్వరరావు అంటారు. మనకు మంచి మిత్రులు, సోదరులు, చాలా ఎక్స్పర్టిజం ఉంది ఆయనలో. అద్భుతమైన సంగీతాన్ని సమకూరుస్తారు ఆయన.
నాగేశ్వరరావు గురించి 2 ముక్కలు. నాగేశ్వరరావు మనం మంచి మిత్రుడు. మనం ఎప్పుడు కనపడ కూడా చాలా అభిమానంగా ప్రేమగా మాట్లాడతాం. మనం కూడా అదే స్నేహ ధర్మంగా పాటిస్తూ వారితో అభిమానంగా ఉంటాము. ఆయన విద్య మనము కొలవలేనంత గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సంగీతంలో ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. ఏదో శాస్త్రీయంగా సంప్రదాయబద్ధంగా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. పద్య నాటకంలో అతని ఫింగరింగ్ చాలా గొప్పగా ఉంటుంది. ఆయనకు మన శుభాభినందనాలు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే నాకు తెలిసి ఉయ్యూరు నాగేశ్వరరావు చాలామంది నటీనటుల్ని అద్భుతమైన నటీనటులుగా తీర్చిదిద్దారు ఆయన. అది చాలా గొప్ప విషయం అది. తర్వాత డోలకు మన రామకృష్ణ తమ్ముడు రామకృష్ణ అద్భుతంగా ఆ డోలకు వాయిస్తాడు. అతను చాలా అందరిలో కలుపుగోలుతనం ఉంది. చాలా సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సందర్భానికి తగినటువంటి ఆ డోలక్ని సంగీతాన్ని అందిస్తాడు అతను. రామకృష్ణ కూడా అభినందనలు తెలియజేద్దాం సార్. మనం శుభాభినందనలు. ఇదండి ఇప్పుడు మన 31/3/2025 సోమవారం సాయంత్రం 6 గంటలకి డాక్టర్ డి రామానాయుడు కళామండపం ఫిలిం నగర్ హైదరాబాద్లో ఇది ప్రదర్శింపబడుతుంది. దయచేసి అందరూ ఈ బాలనాగమ్మ నాటకాన్ని, ఆ నాటకంలో ఉన్న గొప్పతనాన్ని గురువుగారు చెప్పారు కాబట్టి తప్పనిసరిగా వచ్చి ఈ నాటకాన్ని చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. సెలవు. నమస్కారం.